ఈరోజు మనం 2013లో వచ్చిన 'బాలక్ బాలక్' అనే మరాఠీ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో 13 ఏళ్ల వయసు ఉన్న నలుగురు పిల్లలకి సెక్స్‌పై ఆసక్తి పెరిగి సెక్స్ పుస్తకాలు, సెక్స్ వీడియోలు చూడడం, చదవడం మొదలుపెడతారు. అంతేకాకుండా కనిపించిన ప్రతి అమ్మాయిని చెడు ఉద్దేశంతో చూడటం స్టార్ట్ చేస్తారు. అయితే సెక్స్ వీడియోస్ వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు వీళ్ళు చేస్తుందా తప్పా రైటా అనేది వీళ్ళకి తెలియాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సింది. అంతకుముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ ఓపెన్ అవ్వగానే అవ్య తన కొడుకు స్లోగన్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే మొబైల్, గిటార్, కంప్యూటర్ అన్నీ ఉన్నప్పటికీ చదువుపై అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాకుండా స్లోగన్ గదిలో సెక్స్కు సంబంధించిన డివిడీలు కూడా అవ్య కంటపడతాయి. ఇది చూసిన అవ్య ఆశ్చర్యపోతాడు. శ్లోకన్కి ఎలా నచ్చజెప్పాలో తెలియక అతనికి కొడతాడు. మరోవైపు శ్లోకన్ ఏడిపిన అతని తల్లి డోర్ ఓపెన్ చేయమని డోర్స్ కొడుతుంది. లోపలికి వచ్చాక అవ్య ఆమెతో, మన పిల్లాడు చేసే గనకారి ఏంటో నువ్వు కూడా చూడు అని ఆమెకు ఆ డివిడీని చూపిస్తాడు. అది చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. కట్ చేస్తే అవ్య చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ను చూద్దాం. అవ్య చిన్నప్పుడు తన ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ పేర్లు వచ్చి డాలీ, జై ఆర్తి అండ్ భాగ్య. డాలీ చదువులో నెంబర్ 1, అయితే భాగ్య మాత్రం కాపీ చేయడంలో తిట్ట. జై ఆర్తికి చదవడం అంటే చిరాకు, భయం. అవ్య చదువులో నెంబర్ 1. అలాగే అతనికి ఏ డౌట్ వచ్చినా పుస్తకాలు చదివి మరీ దానికి సమాధానం తెలుసుకుంటాడు. అవ్య తల్లిదండ్రులు ఎప్పుడు తమ పనుల్లో బిజీగా ఉండటంతో తను మాత్రం పుస్తకాలని తన లోకంగా మార్చేసుకుంటాడు. ఇలా ఫ్రెండ్స్ నలుగురు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు వీళ్ళ బస్తీలో ఉండే జ్యోతి అనే అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోతుంది. ఇది తెలిసిన బస్తీ వాళ్ళంతా అమ్మాయిని తిరిగిపోతూ బరి తగ్గించింది, లేచిపోయింది అని తిట్టిపోస్తారు. ఆ మాటలు విన్న ఈ పిల్లలు వాటి యొక్క అర్థం తెలియక వాటి గురించి తెలుసుకోవాలనే తపంతో పుస్తకాలు చదువుతారు. సాధ్యమైనంత వరకు రీసెర్చ్ చేస్తారు. అయినప్పటికీ ఆ పదాలకు అర్థం చెప్పే వాళ్ళు లేకపోవడంతో వాళ్ళంతా కలిసి విష్ణు అనే కుర్రోడు దగ్గరికి వెళ్తారు. తను వీళ్ళకి వాటి అర్థం చెప్పకుండా సెక్స్ పుస్తకాలు ఇస్తాడు. వీళ్ళంతా కలిసి ఆ పుస్తకాలు ఎవరికీ కంటపడకుండా చదవడం మొదలు పెడతారు. ఒకరోజు అదే బస్తీలో ఉండే ఒక పెద్దాయన సీక్రెట్గా అవ్య సెక్స్ పుస్తకాలు చదవడం చూసి నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్నతో చెబుతాడు. అది విన్నప్పటికీ అవ్య వాళ్ళ నాన్న అవ్యను ఒక్క మాట కూడా అనడు. కానీ ఈ విషయం నాన్నగారికి తెలిసిందనే భయంతో అవ్య ఆ పుస్తకాలు అన్నింటినీ తీసుకెళ్లి భాగ్యకి ఇచ్చేస్తాడు. విష్ణు ప్రతిరోజు వీళ్ళకి అలాంటి కొత్త కొత్త పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు విష్ణుకి అదే బస్తీలో ఉండే నేహ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. నేహ మోడ్రన్గా ఉండే అమ్మాయి. అందువల్ల విష్ణుకి ఆమె మీద దురుద్దేశం మొదలవుతుంది. ఈ విషయం గురించి అతను వెళ్ళి తన ఫ్రెండ్స్తో చెబుతాడు. అది విన్న వాళ్ళు అతన్ని తిడుతూ, నేహ మనకు అక్కలాంటిది, అలా ఊహించుకోవడం కూడా తప్పే అని అంటారు. అది విని విష్ణు, అక్క అన్న లాంటి మనం పెట్టుకున్న బంధాలు మాత్రమే, అలాంటివి ఏమీ ఉండవని అంటాడు. అది విన్న వాళ్ళు ఒక్కసారిగా అతని మీద అరిచి అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అతను వినకపోవడంతో వాళ్ళు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు. గడుస్తున్న కాలంతో పాటు రోజు రోజుకి పిల్లలకి ఆసక్తి పెరుగుతుంది సెక్స్ మీద. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు అదంతా లైవ్లో చూడాలన్న ఉద్దేశంతో అందరూ అర్ధరాత్రి లేచి అదే బస్తీలో ఉండే కొన్ని ఇళ్ళకి వెళ్ళి కిటికీల దగ్గర దాక్కొని చూస్తారు. అయినప్పటికీ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అలా వాళ్ళు చాలా ఇళ్ళకు తిరుగుతారు. లాస్ట్కి వాళ్ళ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. వీళ్ళు వేసిన ప్లాన్ ఫెయిల్ అవడంతో విష్ణు వీళ్ళతో పోర్న్ వీడియో చూద్దామని ఐడియా ఇచ్చి, అలా చూడాలంటే మనకి క్యాసెట్ లాంటి VCR కావాలి, అది 115 రూపాయలకు వస్తుందని చెప్తాడు. అందరూ కలిసి డబ్బులు కూడబెట్టడంలో బిజీ అయిపోతారు. కొన్ని రోజుల్లోనే వీళ్ళు అనుకున్నంత డబ్బు రెడీ అవుతుంది. వెంటనే వీళ్ళు VCRని కొని అవ్య ఇంటికి వెళ్తారు. తేవడమే ఆలస్యం. వెంటనే వాళ్ళు క్యాసెట్ వేసి వీడియో చూడడం స్టార్ట్ చేస్తారు. సడన్గా జై ఆర్తికి వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి తను ఇంటికి వెళ్ళిపోతుంది. జైకి వామిటింగ్స్ అవ్వడం చూసిన తన తల్లి భయపడి ఆ దేవుడి దగ్గర ఉన్న అరటి పండు తీసిస్తుంది. ఆ తర్వాత డాలేచి దగ్గరికి వెళ్ళి సెక్స్ వీడియో చూడటం వల్ల నాకు వామిటింగ్స్ అయ్యాయని చెప్తుంది. అప్పుడు డాలే అంటూ, నేను కూడా వీడియోలు చూశాను, నాకేమీ వామిటింగ్స్ అవ్వలేదు, ఇదంతా నీ భ్రమ అని ఆమెకు నచ్చజెబుతుంది. మరోవైపు అవ్య అండ్ భాగ్య రోడ్డు మీద కనిపించే ప్రతి అమ్మాయిని తప్పుడు దృష్టితో చూడటం మొదలు పెడతారు. వీళ్ళ మెదడు నిండా అవే కోరికలు, ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు జై ఆర్తి ఇంటి దగ్గరకు ఆమె అమ్మగారు పిల్లలందరినీ ఇంటికి పిలుస్తుంది.
వీళ్ళంతా సెక్స్ వీడియో చూసిన విషయం తన తల్లితో చెప్పేసిందని భయపడతారు. కానీ ఆమె వాళ్ళని తిడుతూ, మీరంతా ఎండలో ఉండటం వల్ల నా బిడ్డకు వామిటింగ్స్ అయ్యాయని అంటుంది. అది విన్న అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని అసలు నిజం తెలియలేదని సంతోషపడతారు. అవ్య అండ్ భాగ్య ఇద్దరు సెక్స్ వీడియో చూడాలనుకుంటారు. కానీ డాలీ వాళ్ళని ఆపుతూ, ఒకప్పుడు మనం లైవ్లో సెక్స్ చూడాలనుకున్నాం, అందుకే కదా మనం వీడియో చూసాం, మనం అనుకున్నట్టే చూసేసాం కదా, కాబట్టి ఇవన్నీ ఇక్కడితో ఆపేయండి. మనం లాస్ట్గా కలిసి ఆడుకున్నది ఎప్పుడో మీకు గుర్తుందా అని అడుగుతుంది. డాలీ మాటలు విన్న అవ్య తన మనసు మార్చుకుంటాడు. నెక్స్ట్ సీన్లో విష్ణు, అవ్య అండ్ భాగ్యతో సెక్స్ వీడియో చూడడానికి సాధారణంగా అమ్మాయిలు ఇష్టపడరు, ఒప్పుకోరు. కేవలం లవ్ చేసే అమ్మాయిలు మాత్రమే మనతో కలిసి ఇలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారు అని అంటాడు. విష్ణు మాటలు విన్న అవ్య జయార్తితో మనిద్దరం కలిసి సెక్స్ వీడియో చూద్దామా అని అడుగుతాడు. అందుకు జయార్తి కూడా ఒప్పుకోవడంతో జయార్తి తనను లవ్ చేస్తుందేమోనని అవ్య అనుకుంటాడు. అలా అవ్య కూడా ఎప్పుడూ లేని దురుద్దేశంతో చూడటం స్టార్ట్ చేస్తాడు. అతనిలో వచ్చిన ఈ మార్పులు డాలీ గమనించి మరుసటి రోజు అవ్యను తిడుతుంది. అంతేకాదు తను భాగ్యను కూడా తిడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నేహాని అక్కలా భావించే భాగ్య ఇప్పుడు ఆమెను సెక్స్ హీరోయిన్తో పోల్చడం మొదలు పెడతాడు. ఇదంతా చూసి డాలీ తట్టుకోలేక అతను తిడుతుంది. ఇప్పుడు అవ్య భాగ్యాన్ని తిడుతూ, ఒకప్పుడు నేహ అక్క గురించి విష్ణు తప్పుగా మాట్లాడినప్పుడు నువ్వే అలా మాట్లాడొద్దని చెప్పి విష్ణుని తిట్టావు, కానీ ఈరోజు నువ్వే అలా తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు భాగ్య అతనితో, నేను నేహాన్ని అక్క అని పిలుస్తున్నా అంటే తను నాకేమీ సొంత అక్క కాదు, నిజానికి ఆమె బట్టలు కూడా ఫుల్ సెక్సీగా ఉంటాయి, ఎవరికి చూపించడానికి ఆమె అంతలా మేకప్ వేసుకుంటుంది అని అంటాడు. ఇదంతా విన్న డాలీ అతనితో, అక్క అని పిలిచే నేహ అక్కనే నువ్వు ఇలా చూస్తున్నావంటే ఒకవేళ నేను కూడా నేహ అక్కలా బట్టలు వేసుకుంటే నువ్వు కూడా నన్ను అదే దృష్టితో చూస్తావా, ఎవరికి తెలుసు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను అదే దృష్టితో చూస్తున్నావేమో, కేవలం 2 గంటలు చూసిన వీడియో వల్ల మీరు ఇలా మారిపోయారని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనతో పాటు ఆర్తి చేయిని కూడా రమ్మంటుంది. ఇదంతా విన్న ఆర్తి చేయి డాలీకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ డాలీ ఆమె మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భాగ్య అరుస్తూ, ఎవరు ఏమైనా అనుకోండి, నాకు సంబంధం లేదు, నాకు మాత్రం నేహ అంటే చాలా ఇష్టం అని అంటాడు. అది విన్న అవ్య కూడా అతనికి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు అవ్య కూడా అలా అనడంతో జయార్తికి అవ్య మీద కూడా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోవడంతో అవ్యకు కోపం వచ్చే భాగ్యతో, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, రాంగ్ అని అంటారు. కోపంతో భాగ్య అవ్య మీద అరుస్తాడు. ఎంత చెప్పినా భాగ్య వినేలా లేడు అని చెప్పి అవ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అంతా మారిపోయింది. భాగ్య మెల్లమెల్లగా నేహ అక్కతో చనువు పెంచుకుంటాడు. కావాలని ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు అతనికున్న నేహ ఒంటి మీదే ఉంటుంది. ఈ విషయం తెలియక నేహ అతని చిన్న పిల్లడిలా చూసుకుంటూ వస్తుంది. మరోవైపు బస్తీలో ఉన్న అందరూ కలిసి టీవీ చూస్తూ ఉండగా అవ్య జయార్తి చెయ్యిని పట్టుకుంటాడు. ఇలా చేయడం నచ్చక చెయ్యి అతన్ని తిడుతుంది. అవ్య ఇలా ప్రవర్తిస్తాడని జయార్తి కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే వచ్చే రాఖీ పండగకి చెయ్యి అవ్యకి రాఖీ కట్టాలని ఫిక్స్ అయి కూర్చుంటుంది. జయార్తి కోపాన్ని చూసిన అవ్య ఆమెకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ జయార్తి వినకుండా వెళ్ళిపోతుంది. మరోవైపు భాగ్య వెళ్ళి నేహాకు ప్రపోజ్ చేస్తాడు. భాగ్య తనది లవ్ అనుకుంటాడు. నిజానికి అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఇన్ని రోజులు చిన్నపిల్లల చూసుకుంటూ వచ్చిన భాగ్య ఇలా ప్రపోజ్ చేసేసరికి నేహ మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది. వెంటనే తను అదే బస్తీలో ఉండే ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. అతను వెళ్ళి భాగ్య నాన్నగారితో నార్మల్గా మాట్లాడుతూ, ఒక 13 ఏళ్ల అబ్బాయి వయసులో తనకంటే పెద్ద అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నాడు, అతను చేసేది తప్పని అతనికి అర్థమయ్యి ఎలా చెప్పాలని అడుగుతాడు. అప్పుడు భాగ్య వాళ్ళ నాన్నగారు అతనితో, అలాంటప్పుడు ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడమే కరెక్ట్ అంటాడు. వెంటనే ఆ పెద్దన, అయితే మీరు ముందు ఆ బాధ్యత నెరవేర్చండి, నేను ఎంతసేపు చెప్పింది మీ కొడుకు గురించి అని అంటాడు. భాగ్య మీద వాళ్ళ నాన్నగారికి చాలా నమ్మకం, అందుకే అతను పెద్ద ఆయన మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రాత్రి పెద్ద ఆయనకి అవ్య దాచిపెట్టిన సెక్స్ పుస్తకాలు దొరుకుతాయి. పిల్లలందరి మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. ఒక్కరోజు పెద్ద ఆయన విష్ణు సెక్స్ పుస్తకాలు తీసుకెళ్లడం చూసి రాత్రి దొరికిన పుస్తకాలను చూపిస్తాడు. అది చూసిన విష్ణు అతనితో, నా దగ్గర దీనికంటే మంచి పుస్తకాలు ఉన్నాయా అని అంటాడు. మరోవైపు నేహ జయార్తితో మాట్లాడుతూ, నువ్వు అవ్యతో మాట్లాడు, నువ్వు అవ్య మాట్లాడుకుంటే అందరూ కలిసిపోతారు, అప్పుడు మీరందరూ సెక్స్ వీడియో చూడొచ్చు అని ఆమె చెయ్యిని కన్విన్స్ చేసి ఇద్దరిని కలుపుతుంది. ఎన్నో రోజుల నుంచి అవ్యతో మాట్లాడకపోయినా
నేహ మాటలు విని జయార్తి అవ్యతో మాట్లాడుతుంది. మరోవైపు విష్ణు కూడా భాగ్యతో అవ్య ఇంట్లో సెక్స్ వీడియో చూద్దామని చెప్పి అతను కన్విన్స్ చేస్తాడు. అందరూ కలిసి అవ్య ఇంటికి వెళ్ళి సెక్స్ వీడియోలు చూస్తారు. అప్పుడు అక్కడికి పెద్ద ఆయన కూడా వస్తాడు. అతను రావడం చూసి అందరూ వీడియో ఆపేసి పుస్తకాలు తెచ్చి చదువుతున్నట్లు నటిస్తారు. యాక్చువల్గా ఈ క్యాసెట్ వేయమని విష్ణుతో పెద్ద ఆయనే చెప్తాడు. దానికి డబ్బులు కూడా ఆయనే ఇస్తాడు. ముందే అతను అందరి పిల్లలతో కలిసి చాలా బాగా మాట్లాడుతాడు. ఆ తర్వాత అతను భాగ్యతో నిజంగా నువ్వు నేహాకు ప్రపోజ్ చేసావా అని అడుగుతాడు. నేహ కూడా అక్కడే ఉండటంతో భాగ్య అబద్ధం చెప్పలేక నిజం ఒప్పుకుంటాడు. అప్పుడు పెద్ద ఆయన అతనితో సరే ప్రపోజ్ చేసావు, నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు అతను పిల్లలతో సెక్స్ అనేది ఇద్దరు ప్రేమించుకునే వ్యక్తుల మధ్య జరిగే ఒక అద్భుతమైన ఫీలింగ్, అలాగే ఒక అద్భుతమైన కలయిక. అలాంటి ఫీలింగ్స్ ఈ క్యాసెట్లో చాలా దరిద్రంగా చూపిస్తున్నారు. మీలో ఈ మార్పు రావడానికి కారణం పెరుగుతున్న వయసుతో పాటు తల్లిదండ్రుల బిజీ లైఫ్. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలతో ఇలాంటి విషయాల గురించి చర్చించి తప్పు ఒప్పులు చెప్పరు. అందువల్లే పిల్లలకి వాటి మీద ఆసక్తి పెరిగి చెడుదారిలో వెళ్తున్నారని అంటాడు. ఈ మాటలు విన్న డాలీ ఆయనతో మీరు మాతో మాట్లాడినట్టు మా పేరెంట్స్ మాతో ఎందుకు మాట్లాడరు అని అడుగుతుంది. ఒకవేళ మీ పేరెంట్స్ వీటి గురించి మీతో మాట్లాడకపోతే మీ డౌట్స్ మీరే వెళ్ళి అడగండి, అంతేకాని ఇలా క్యాసెట్లో మీ ప్రశ్నలకు సమాధానం వెతకండి. మీ డౌట్ అడగడం తప్పేమీ కాదని అంటాడు పెద్ద ఆయన. అతని మాటలు విన్నాక పిల్లలందరికీ వాళ్ళ తప్పులు అర్థమయ్యి వాళ్ళ పేరెంట్స్తో మనసిప్పి మాట్లాడాలనుకుంటారు. అలా అవ్య వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడతాడు. ఇప్పుడు మనం ప్రజెంట్లోకి వస్తాం. ఆ రోజు ఎలా అయితే అవ్య వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడు, ఈరోజు అవ్య కూడా తన కొడుకు స్లోగన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి ఇంకొక విషయం తెలుస్తుంది. అవ్య భార్య ఎవరో కాదు, తన చిన్ననాటి ఫ్రెండ్ డాలీ. 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వీళ్ళల్లో ఉన్న ఆతృత ఈరోజు 11 ఏళ్ల వయసులో ఉన్న వీళ్ళ కొడుకు స్లోగాన్కే మొదలైంది. ఆ టైంలో వీళ్ళ మెదడును పాడు చేసింది విష్ణు అయితే ఇప్పుడు స్లోగాన్ మనసును దరిద్రపు ఆలోచనలు తీసుకొచ్చింది మొబైల్, కంప్యూటర్ అండ్ డివిడీలు. డాలీ అవ్యతో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్లోగాన్ మనసు నుండి ఈ ఆలోచనలు తీసేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది తప్పేమీ కాదు, ఇది కూడా నాలెడ్జ్కి సంబంధించిన విషయమే. ఇప్పుడు మనం స్లోగాన్తో పేరెంట్స్లా కాకుండా ఫ్రెండ్స్లా అతనికి అర్థమయ్యేలా చెప్పాలని అంటుంది. ఇప్పుడు ఇద్దరు స్లోగన్తో తల్లిదండ్రులా కాకుండా స్నేహితులు అతని ఫీలింగ్స్ అర్థం చేసుకుని అతనికి నచ్చజెప్పి సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు చూపిస్తున్న ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.